కేంద్ర ప్రభుత్వం జీఎస్టీపై తీసుకొచ్చినటువంటి సంస్కరణలతో ఈరోజు పేద బలహీన అట్టడుగులో ఉన్నటువంటి ప్రతి వర్గానికి కూడా ఈరోజు లబ్ధి చేకూరుతుందంటూ ఈరోజు బీజేపీ శ్రేణులు విజయనగరం జిల్లాలో భారీ ర్యాలీతో నిర్వహించిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి జిల్లా అధ్యక్షులు కూడా మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ప్రధానంగా చూసుకుంటే ఈ సంస్కరణలు పేద బలహీన అట్టడుగు వర్గాలకు ఏ విధంగా ఉపయోగపడుతాయి అనుకుంటున్నారు ఏంటివి? గతంలో ఏవైతే జీఎస్టీలో 4 స్లాబ్లు ఉండేవి, 5, 12, 18, 28గా ఉండేవి. ఇప్పుడు 2 స్లాబులు 5, 18 అంటే 28% ట్యాక్స్ అనేది లేదే లేదు. 18% దాటి ఏ వస్తువు పైన కూడా మనకి ట్యాక్స్ లేనటువంటి పరిస్థితి. ఈరోజు చూసుకునేటట్టయితే నిత్యావసర వస్తువులు, పేద బడు బలహీన వర్గాలు ఉపయోగించేటటువంటి నిత్యావసర వస్తువులు అన్నింటి మీద కూడా చాలా వరకు వస్తువుల మీద 0. ముఖ్యంగా మన మహిళలు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా శానిటరీ ప్యాడ్స్ వాడాలని చెప్పి మోదీ గారు ఏదైతే చెప్తా వచ్చారో దానికి అనుగుణంగానే ఈరోజు శానిటరీ ప్యాడ్స్ మీద 0 ట్యాక్స్. ఇటువంటి విధానాలు, అలానే మధ్యతరగతి కుటుంబానికి సొంత ఇంటి కళ, ఒక బైక్ కొనుక్కోవాలనేటటువంటి కళ, ఒక సొంత కారు కొనుక్కోవాలనేటువంటి కళగా మిగిలిపోతున్నటువంటి రోజుల్లో ఈరోజు 20% ట్యాక్స్గా ఉన్నటువంటి వస్తువుల మీద 18%గా చేశారు. దీనివల్ల ఉపాధికి ఎవరైతే యువత వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా సొంత బైకుల్ని కొనుక్కునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ట్యాక్స్ మీద వారికి ఉపశమనం లభించింది. ఇలా ఎన్నో రకమైనటువంటి విషయాలు. అలానే మోదీ గారు ఇంకొక మాట చెప్పారు, ఒక పిలుపునిచ్చారు, మనందరం కూడా స్వదేశీ వస్తువుల్ని ఉపయోగించాలి అని చెప్పి, విదేశీ వస్తువులు మోజు తగ్గించుకోవాలి, స్వదేశీ వస్తువుల్ని వాడాలని చెప్పి పుర ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలి. భారతదేశంలో ఉన్న యావత్ ప్రజానీకం కూడా మన విదేశీ వస్తువుల పైన ఉన్న మోజును తగ్గించుకొని స్వదేశీ వస్తువులను వాడినట్టయితే రాను రోజుల్లో ఈ ట్యాక్సులు ఇంకా తగ్గేటటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తుంది. ఇంకా మనతో పాటు మాట్లాడడానికి మహిళలు కూడా ఉన్నారు. చెప్పండి, ప్రధానంగా చూసుకుంటే ఎలా చూడాలి ఏంటి? ఈరోజు దేశవ్యాప్తంగా కొన్ని మార్పులు అయితే తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ఈ సంస్కరణలు ఏ విధంగా ఉండబోతున్నాయి? దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా నిజంగా ఇదొక పండుగ. దసరా పండుగ ముందుగానే తీసుకొచ్చారు నరేంద్ర మోడీ గారు, అలాగే నిర్మలా సీతారామన్ గారు. ఏదైతే నిత్యావసర వస్తువులు ఉన్నాయో వాటన్నిటి మీద కూడా అయితే 0% లేదా కేవలం 5% వేసినటువంటి జీఎస్టీ వేసినటువంటి పరిస్థితి. ఇవాళ అనేక మంది మహిళలు క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నారు. క్యాన్సర్ మెడికేషన్ ఏదైతే ఉందో వాటి మీద చాలా గణనీయంగా జీఎస్టీ తగ్గించినటువంటి పరిస్థితి. మహిళలందరూ కూడా ఎవరైతే ముఖ్యంగా గృహిణులు ఉన్నారో చాలా ఆనందంగా ఉన్నారు. మహిళలు ఇవాళ మోటార్ బైక్స్ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా నిత్యావసర వస్తువులు రావడం నిజంగా చాలా ఆనందదాయకం. మీరు చెప్పండి, ఎలా చూడాలి ఏంటి? ముందుగా అందరికీ శరన్నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే శరన్నవరాత్రి అనగానే మనకి దసరా పండుగ గుర్తొస్తుంది. ఆ దసరాకి కానుకగా అనుకోవచ్చు. పేద మధ్యతరగతి వాళ్ళందరికీ కూడా మన జీఎస్టీ శాతం తగ్గించి నరేంద్ర మోదీ గారు ఆంధ్రదేశానికి మంచి ఇది చూపించారని చెప్పేసి మేమందరం మహిళలందరం కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాము. అలాగే ప్రతి మధ్యతరగతి యువత ముఖ్యంగా బైక్ కొనుక్కోవాలంటే 60,000 నుండి 80,000 వరకు తగ్గిస్తూ వాళ్ళకి ఊరటను కల్పించారు. అలాగే మహిళలకు నిత్యావసర సరుకులు అయితేనేమి, బట్టలు అయితేమి నిజంగా దసరా పండుగ ఈరోజైనా అన్నట్టుగా ఆయన ప్రవేశపెట్టిన జీఎస్టీనే మనకి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. చూసాం కదా, చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే జీఎస్టీలో తీసుకొచ్చే సంస్కరణలు అయితే మాత్రం పేద బలహీన వర్గాలకైతే ఎంతగానో మేలు చేకూరుతుందంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజుల్లో చాలా పేదవాళ్ళు కూడా ప్రతి ఒక్క వస్తువులు నిత్యావసర వస్తువులపైన కూడా ఈరోజు జీఎస్టీ అమాంతంగా తగ్గడంతో ప్రతి ఒక్కరు కూడా లబ్ధి చేకూరుతుందంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలో చాలా ఆనందంతో ఈరోజు బీజేపీ శ్రేణులంతా కూడా ఈరోజు సుమారుగా కిలోమీటర్ మేర అయితే మాత్రమే భారీ ర్యాలీ నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.